ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థిగా పుంగనూరు నియోజకవర్గంలో నేను నామినేషన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు నాకు ఉంటాయని చెప్పి నేను నమ్ముతూ ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఇక్కడ మంత్రి గారు ఎక్కడ పనులు అక్కడ అసంపూర్తిగా వదిలేసి అన్నీ కూడా అసంతృప్తిగా ప్రజలను, పుంగనూరు ప్రజలను అవుతానేమి, పుంగనూరు నియోజకవర్గంలో అవుతానేమి అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో రేపు రాబోయే ఎలక్షన్లలో విజయం సాధిస్తానని చెప్పి ప్రజలు అభిప్రాయం మా వెంట ఉంది కాబట్టి మేము గెలుస్తానని చెప్పి పూర్తిగా విశ్వాసం నాకు ఉంది కాబట్టి ఈ పుంగనూరు నియోజకవర్గం అయితేనేమి, ఈ పుంగనూరు పూర్తిగా పట్టణంలో అయితేనేమి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలన్నీ కూడా నేను గెలిచిన తక్షణమే ప్రజలకు చేస్తానని చెప్పి ప్రతి పని కూడా, ప్రతి ప్రాంతం కూడా ఇక్కడ పుంగనూరు పట్టణంలో తిరిగి అన్ని సమస్యలు కూడా గుర్తించి ఈ ఎలక్షన్లో విజయం సాధించిన వెంటనే నేను పూర్తిగా ఈ పనులన్నీ అసంతృప్తులను చేస్తానని చెప్పి పుంగనూరు ప్రజల అందరికి కూడా నేను ఒక మాట ఇస్తున్నాను. దయవుంచి ఈ పుంగనూరు ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించేట్టుగా నాకు అవకాశం కల్పించాలని పుంగనూరు ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు పట్టణంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అన్నీ కూడా వీధి వీధి తిరుగుతాను. అన్ని కార్యక్రమాలను గుర్తించి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో రావడం తథ్యము. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయము. ఇక్కడ ఆశీస్సులతో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించేది పుంగనూరు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గెలిచేది ఖాయము. ఇవి నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా చేసి చూపిస్తాను అని చెప్పి పుంగనూరు ప్రజలకు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. పుంగనూరు ప్రజలు పూర్తిగా మీరు 20 సంవత్సరాల నుంచి స్వతంత్రం లేక, ఏమీ మాట్లాడలేక, ఏమీ చెప్పుకోలేక ఆందోళనకర పరిస్థితిలో ఉన్నారు. మీకు స్వతంత్రం వస్తుంది. 25 రోజుల తర్వాత ఈ నియోజకవర్గానికి ఒక బ్రిటిష్ పరిపాలన పోతా ఉంది, ప్రజల పరిపాలన వస్తుందని చెప్పి పూర్తిగా నేను